వెల్కమ్ టు రాజనీతి. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4వ తారీఖున మొదలు కాబోతుంది. ఉదయం 8 గంటలకి. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలలోపు 111 నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు వస్తాయని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది. అట్లాగే మిగతా 64 నియోజకవర్గాలకు సంబంధించి సాయంత్రం 6 ఫలితం వెలువరిస్తామని చెప్పి ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పారు. మొత్తంగా ఈ ఓట్ల లెక్కింపులో అన్ని 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఎన్ని టేబుళ్ళు ఉన్నాయి అనేది కూడా ఎన్నికల కమిషన్ అనౌన్స్ చేసింది. మొత్తం ఒక లీస్ట్ 13 టేబుళ్ళు ఉంటే హైయెస్ట్ 25 టేబుళ్ళు ఉన్నాయి. సో ఈ టేబుళ్ళను బట్టి ఎన్నికల ఫలితాలు కొంచెం ముందు, కొన్ని నియోజకవర్గాల్లో కొంచెం ముందు, కొన్ని నియోజకవర్గాల్లో తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో అన్నిటికంటే అన్ని 175 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల కంటే ఫస్ట్ వెలువడే ఫలితం నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని. ఈ నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 13 టేబుళ్ళు ఉన్నాయి. దీని పరిధిలో 169 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. తొలి ఫలితం నరసాపురానికి అవుతుంది. ఆ తర్వాత ఫలితం కొవ్వూరు నియోజకవర్గానికి అవుతుంది. ఈ రెండు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి. కొవ్వూరు నియోజకవర్గంలో కూడా 13 టేబుళ్ళు లెక్కింపు సందర్భంగా 13 టేబుళ్ళు ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలింగ్ కేంద్రాలు వచ్చేసి 176 ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల తర్వాత ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇవి రెండు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోనివే. ఆచంట నియోజకవర్గంలో 14 టేబుళ్ళు, 187 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పాలకొల్లులో 14 టేబుళ్ళు, 190 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ 4 ఫలితాలు కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గానివే అవుతాయి. ఇక ఆఖరుగా అంటే ఎక్కువ టేబుళ్ళు, ఎక్కువ పోలింగ్ కేంద్రాలు నియోజకవర్గాలు ఏమున్నాయంటే, ఎన్నికల కమిషన్ చెప్పినట్టు సాయంత్రం 5కో 6కో అనౌన్స్ అయ్యే నియోజకవర్గాల్లో పాణ్యం, ఉదయగిరి, కోవూరు, భీమిలి నియోజకవర్గాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల్లో 24 టేబుళ్ళు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పోలింగ్ కేంద్రాలు 323 పోలింగ్ కేంద్రాలు ఉదయగిరిలో ఉంటే 324 కోవూరు నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక భీమిలి నియోజకవర్గంలో 25 టేబుళ్ళు వేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి 348 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. పాణ్యం నియోజకవర్గంలో కూడా 25 టేబుళ్ళు ఉన్నాయి. 340 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. చిట్ట చివరగా వెలువడే ఫలితం పాణ్యం, భీమిలి ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు అయి ఉంటాయి. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గంలో 22 టేబుళ్ళు అరేంజ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో 18 టేబుళ్ళు, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూడా 18 టేబుళ్ళు ఏర్పాటు చేశారు. ఇవి ఆల్మోస్ట్ మధ్యాహ్నం 2:30-3 ఈ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే సాయంత్రం 6కల్లా ఫలితాలన్నీ అనౌన్స్ చేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికీ ఉదయం 10:30-11 గంటలకల్లా ట్రెండ్ మొత్తం తెలిసిపోయే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.